ఇంకొకటి మాస్క్ వేసుకుని కూడా ఆడుతున్నారు మనీష్ గారు అనేసి బయట చాలా రూమర్స్ ఉన్నాయి. మనీష్ గారు ఇప్పుడు కనిపిస్తున్న మనీష్ గారు కాదు. ఆయన యాక్చువల్లీ కాదు మనీష్ గారు. అంటే ఆయన అవును కాదు అని కూడా చెప్పచ్చు. అదే కదా మాస్క్ అంటే. ఎండ్ ఆఫ్ ది డే ఎవరు ఎలా ఉన్నా మాస్క్ వేసుకుని ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే ఇట్స్ అ గేమ్ షో, ఇట్స్ అ రియాలిటీ షో. అవును, నిన్ను నువ్వు ఎలా చూపించుకోవాలనుకుంటున్నావు అన్న మీద నీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం కమెంట్ చేయలేం వాటి మీద. ఆయన బాగా ఆడితే అబ్బా సూపర్ అనుకుంటాం, ఆయన ఓవర్ థింక్ చేస్తే ఓవర్ థింక్ చేశారు అనుకుంటాం, బాగా ఆడకపోతే బాగా ఆడలేదు అనుకుంటాం. అంతే, అయిపోయింది అక్కడతోటి, డన్, అక్కడతోటి కేస్ క్లోజ్. మనం ఆయన మాస్క్ వేసుకుని ఆడారు, ఆయన గేమ్ ప్లే ఏమో ఆడారు అనుకుని మనం అనుకుంటే ఆయన అది గేమ్ ప్లే ఏమో. నేను మాస్క్ వేసుకుని ఆడదాం అనుకుంటున్నాను. మాస్క్ ఇన్ ద సెన్స్ వాట్ ఈస్ మాస్క్ బ్రో? ఇప్పుడు అంటే ఇప్పుడు బయటకు ఒకటి, ఇప్పుడు మీ ముందు ఒకటి చెప్తాను నేను, మీ వెనక్కి వెళ్ళి ఇంకోటి చెప్తాను. దట్ ఈస్ ద మాస్క్ కదా. దట్స్ గేమ్ ప్లే, దట్స్ గేమ్ ప్లే. ఇప్పుడు మీరు నా ముందు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు, పక్క రూమ్కి వెళ్ళి బొక్కలో కూడా శ్రీతేజ కూడా బొక్క నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ దేనికి సరిగ్గా ఆన్సర్ చెప్పలేదంటే అది మాస్క్ కాదా చెప్పండి? అలా చెప్పం కదా, ఎందుకంటే ఇప్పుడు నేను అడిగిన చెప్పొచ్చేమో, మేబీ మీరు చెప్పొచ్చేమో, లేకపోతే నేనే చెప్పొచ్చేమో మీ గురించి, నేనే చెప్పొచ్చేమో పక్కకి వెళ్ళి ఇలాంటి క్వశ్చన్ నేనే అనొచ్చేమో అంటున్నా. అది మాస్క్ అనకూడదు, ఒపీనియన్స్ అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కలా అంటారు. కానీ ఒక్కటి ఏంటంటే ఐ విల్ టెల్ యూ అ వెరీ ఇది బేసిక్ గా మొత్తం అంతా షూట్ అంతా అయిపోయింది ఆ రోజు. షాకిబ్ ఫోన్ బదులు కొట్టేయడం, అవును షాకిబ్ ఫోన్, అదంతా అయిపోయాక, షూట్ అంతా అయిపోయాక అనూష వీళ్ళందరూ కొంచెం ఎమోషనల్ అయిపోయారు. బాగా ఎమోషనల్ అయిపోయారు. ఎందుకంటే చాలా ఎమోషనల్ గా ఉంది ఆ రోజు. లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళందరూ నుంచోబెట్టి షాకిబ్ నీడ్స్ దట్ వన్ ఛాన్స్ అని తను అడగడం, తను చూసుకోవడం, తన ఫోన్ టప్పట్ట బదులు కొట్టేయడం, అందరూ ఏడ్చేశారు బేసిక్ గా. అయితే మనీష్ గారు నేను బయటకు వచ్చేసి ఫ్లోర్ నుంచి బయటకు వచ్చేసాం. బ్రేక్ వచ్చింది బేసిక్ గా, ఇంకా అంటే జడ్జిమెంట్ ఇవ్వడానికి అంటే ముందు బ్రేక్ వచ్చింది. బయటకు వచ్చి మేము మనీష్ గారు తేజ గారు రండి అని పిలిచారనమాట. బేసిక్గా మనీష్ గారు నన్ను పిలిచి నాకు ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియట్లేదు, ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ అండి అన్నారు. దెన్ ఐ ఫౌండ్ ఇట్, అర్థమైంది అప్పుడు, ఓ ఈయనకు కూడా ఎమోషనల్ యాంగిల్ ఉంది అని. అది ఎప్పుడు బయటకు వస్తుందా అని చూడాలి అంతే. అదే ఇంకొకటి, షాకిబ్ వచ్చినప్పుడు ఈడేంట్రా ఇలా ఉన్నాడు, అందరు ఇలా ఇదే ఒపీనియన్ అందరిది. కానీ వన్స్ గేమ్స్ స్టార్ట్ అయిన తర్వాత షాకిబ్ ది ఇక్కడ నుంచి గ్రాఫ్ లెవెల్ పెరిగింది, ఈ రేంజ్ కి వెళ్ళింది. అసలు అది ఎలా అనిపిస్తుంది మీకు? ఇట్ వాస్ రియల్లీ గుడ్. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా అసలు షాకిబ్? నేను షాకిబ్, అబు, కల్కి, అనూష, కొంత ఒక రకంగా శ్రీజ, ఊర్మిళ, కాదు ప్రియా కాదు, ఊర్మిళ, ప్రసన్న కూడా కాదు. అంటే మేమందరం ఒక బ్యాచ్ కింద అయ్యాం. ఫస్ట్ నుంచి మేమందరం ఒక బ్యాచ్ కింద అయ్యాం. అప్పటి నుంచి షాకిబ్ ఇస్ లైక్ ఆర్రా బ్రో, కుమ్మేద్దాం బ్రో, అది చేద్దాం బ్రో, ఇది చేద్దాం బ్రో, అది చేస్తా బ్రో. నేను మంచి యాక్టివ్ పర్సన్ బేసిక్ గా. అది పాపం బయట పెట్టుకోలేకపోయాడు, ఇంటర్వ్యూ రౌండ్ లో బయట పెట్టుకోలేకపోయాడు. నేను డాన్స్ చేస్తానని చెప్పాను, ఫ్లోర్ మీద అన్నో, అదంతా ఫన్నీగా అయింది, బయట పెట్టుకోలేకపోయాడు. బట్ హీఈస్ డూయింగ్ గుడ్. కానీ మొబైల్ పగలు కొట్టినప్పుడు చాలా ఏడ్ చేశాడు కదా తను. అదే ఒక చిన్న చెప్పాలి, మనోడు ఒక డైలాగ్ అన్నాడు. తన పాపం షాకిబ్ ఏమన్నాడంటే, టాస్క్ ఇస్తే నేను దాన్ని ఆలోచించుకుని ఏదేదో ఆలోచిస్తున్నాను అన్నాడు, కానీ మొబైల్ దగ్గర ఆలోచించలేదు. ఇంకో ట్విస్ట్ చెప్పిన వెంటనే పగలు కొట్టాడు. షాకిబ్ ఈఎంఐ కూడా కట్టలేదంటే ఇంకా మొబైల్. నేను తర్వాత అదే మాట్లాడుతున్నా, ఇంకోటి ఉందా ఫోను అని అడుగుతుంటే, లేదు అన్నా, లేదు ఫోన్ లేదు బ్రో అని మాట్లాడుతున్నాడు అనమాట. బాధ అనిపించింది. కానీ అన్నిటి దగ్గర ఆలోచించేది ఆ ఒక్క ఆపర్చునిటీ కోసం షాకిబ్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఛాన్స్ కదా ఇంకా అది, బయటకు వచ్చి పట్ అని బదులు కొట్టేశాడు. భలే అనిపించింది బేసిక్ గా. మేమందరం షాక్, సెల్యూట్. అది దట్స్ అ వెరీ బిగ్ థింగ్ టు డూ. ఎందుకంటే ఫర్ ఎనీవన్, పాపం షాకిబ్కి వచ్చిన 2 టాస్క్లు అలాగే వచ్చాయి. అవును, 2 టాస్క్లు, ఒకటి అమౌంట్ ఇది, ఒకటి మనీ టాస్క్ వచ్చింది, ఒకటి ఫోన్ టాస్క్ వచ్చింది. 2 తన ప్రాపర్టీస్ కి సంబంధించింది వచ్చింది. అదే అనిపించింది, ఏమైనా కొంచెం ఇంకొంచెం డిఫరెంట్ గా తనకి ఏమైనా టాస్క్ వస్తే ఎలా ఉండేదా అని కూడా అనిపించింది బేసిక్ గా. కల్కి గారి గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది మీకు? కల్కిది ఇంకా బయటికి కనిపించట్లేదు అనిపించింది. కల్కి ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. చాలా అక్కడికి వెళ్ళినప్పటి నుంచి మంచి ఫ్రెండ్ అయిపోయింది కల్కి. బేసిక్ గా ఫ్రెండ్ అని చెప్పట్లేదు కానీ షీఈ్ అ వెరీ యాక్టివ్ పర్సన్. మంచి కుమ్మేస్తూ ఉంటుంది, మొత్తం ఫుల్ ఆటాడుతూ. మేము అక్కడ కూర్చుని ఎవరు సెలెక్ట్ అవుతారని కూడా మేము మాట్లాడుకుంటూ కూర్చున్నాం. మీరు అనుకున్న వాళ్ళలో ఎవరైనా సెలెక్ట్ అయ్యారా అక్కడ? శ్రీజ సెలెక్ట్ అయింది. శ్రీజ ఒక్కళ్ళే?
మేము అక్కడ అనుకున్న వాళ్ళల్లో శ్రీజ సెలెక్ట్ అయింది, ప్రసన్న సెలెక్ట్ అయ్యాడు. మేము అనుకున్న వాళ్ళల్లో చెప్తున్నాను, ఎవరు అనుకోలేదో వాళ్ళు అయ్యారని చెప్పను, కానీ ఎవరు అనుకున్న వాళ్ళు అయ్యారని చెప్తా. శ్రీజ సెలెక్ట్ అయింది, ప్రసన్న సెలెక్ట్ అయ్యాడు. కల్కి ఉంటుంది అనుకున్నాం, బేసిక్గా కల్కి ఉంది, షాకీబ్ ఉంటాడు, అబు కూడా ఉంటాడు అనుకున్నాం. నేను అబు కూడా ఉంటారు అనుకున్నాం మేము. బేసిక్గా నేను అబు పక్కా ఉంటాం అనుకున్నాం. లేవు, నేను అబు లేవు. అదే అన్ఎక్స్పెక్టెడ్, అబు ఉంటారనేసి అందరు అనుకున్నారు. అవును, అబునే ఎలిమినేట్ అయిపోయాడు చివరికి. అవును, అది ఎలా తీసుకోవచ్చు దాన్ని? అంటే అబు ప్రూవ్ చేసుకోలేదు అక్కడ ఏమి. చేసుకున్నాడు, అబు కూడా ప్రూవ్ చేసుకున్నాడు. పాపం తన ఫుడ్ టాస్క్ వచ్చినప్పుడు తనకి ఎంత తినాలో అంత తిన్నాడు. తనకి ఎంత ఆల్మోస్ట్ 7 kgs 9 kgs 8 kgs కిలోస్ కాదు బ్రో, గ్రామ్స్, సారీ గ్రామ్స్ 750 గ్రామ్స్ పెరిగాడు. పవన్ ఏమో 1 కిలో పైన, కొంచెం 1 కిలో పైన పెరిగాడు. ఒక్కొక్కళ్ళ కెపాసిటీ ఒక్కొక్కటి అంతే. పవన్ గారు ఆర్మీలో ఉంటూ కూడా తను బిగ్ బాస్ మీద ఉన్న ఇష్టంతో ఆర్మీని కూడా పక్కన పెట్టేసి బిగ్ బాస్ హౌస్ కి వచ్చాడు. అది ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఒక దేశాన్ని కాపాడే అతను బిగ్ బాస్ హౌస్ కి ఇలా కామనర్ గా రావడం అవసరమా? ఎండ్ ఆఫ్ ది డే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు నన్ను ఫస్ట్ క్వశ్చన్ ఒకటి అడిగారు, దానికి రిలేట్ చేసుకుందాం. ప్రయారిటీస్, మన ప్రయారిటీస్ ఏంటి? నేను బేసిక్గా బిగ్ బాస్కి వెళ్ళకుండా కూడా నేను పాటలు చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, రికార్డింగ్స్ చేసుకుంటూ, లేకపోతే నా కవర్ సాంగ్స్ చేసుకుంటూ, ఒరిజినల్ సాంగ్స్ ఏమైనా ఉంటే రిలీజ్ చేసుకుంటూ, నాలా నేను ఫేమస్ అవుదామా, నా పని నేను చేసుకుంటూ, లేదా బిగ్ బాస్ అనేది అసలు నా సింగింగ్కి రిలేటెడ్ కాదు. దో ఐమ్ సింగర్, నాకు సింగింగ్ రిలేటెడ్ షో కాదు. అయినా సరే దాంట్లోకి ఎందుకు వెళ్ళాను అంటే, నాకు ఒక ఇది కావాలి, నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది. తనకి ఏంటి, మేబీ తనకి ఇంట్రెస్ట్ ఉన్నది ఏంటి, యాక్ట్ చేయడం ఇంట్రెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను యాక్ట్ చేయడం ఇంట్రెస్ట్ అనేసి అన్నారు. తర్వాత ఏమన్నారంటే, ఇలా సరే మా ఇంట్లో ఒప్పుకోలేదు సమ్ సిచ్యువేషన్స్ వల్ల ఇలా ఆర్మీకి వెళ్ళాను, ఆర్మీ నుంచి మళ్ళీ నాకు ఇలా బిగ్ బాస్ కామనర్స్ అనేసి ఒక షో వచ్చింది కదా, సో నేను ప్రూవ్ చేసుకుందాం. తనకి ఒక పేరు వచ్చింది, తన ప్రయారిటీస్ అది, తన ప్రయారిటీస్ అవి. మనం వాళ్ళ పర్సనల్ ప్రయారిటీస్ మీద ఐ డోంట్ నో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.